హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఎండకి, ఈ వేసవి తాపానికి మరి తగినంత జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎండ తాపం నుంచి. మరి ఈ వేసవిలో మరి ఇలాగే ఇంట్లో కూర్చుంటే కాలక్షేపం అవ్వాలి కదా. మరి ఈ కాలక్షేపానికి నేను మీకు ఒక మంచి కథని తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి తాంబూలాలు అనే కథానికతో వచ్చేసాను మీ ముందుకి. ఇక కథలోకి వచ్చేద్దాం. విశాఖపట్నం బస్ స్టేషన్లో భద్రాచలం పోయే బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. పరంధామయ్య రొప్పుతూ హడావుడిగా బస్సు ఎక్కాడు. తనలాగే వృద్ధుడైన ఒక ఆయన పక్కన ఆయనకి సీటు దొరికింది. అమ్మయ్య అనుకుంటూ సూట్ కేసు పైన పెట్టేసి సీటులో కూలబడ్డాడు పరంధామయ్య. నెమ్మదిగా బస్సు కదిలింది. ఆయాసం తగ్గడంతో ప్రక్కనున్న వ్యక్తిని తేరిపార చూశాడు పరంధామయ్య. మీ పేరు అన్నాడు. పరంధామయ్య తన పేరు చెప్పి, నా పేరు రంగనాథం అన్నాడు అవతలి వ్యక్తి. మనం ఒకే వయసు వారం కాబట్టి బస్సు దిగగానే కాలక్షేపానికి లోటు లేదు అనుకున్నారు ఇద్దరు. ఒకరి అడ్రస్లు ఒకరు తెలుసుకున్నారు. కండక్టర్ ఓ చోట బస్సు నిలిపాడు. డ్రైవర్కి చెప్పి, అక్కడ ఓ దేవత గుడి ఉంది, అతనికి అక్కడ దండం పెట్టుకోవడం అలవాటు. అతడి దిగగానే రంగనాథం బస్సు దిగాలని పైకి లేస్తూ ఓ ఎర్రని సూట్ కేసు పరంధామయ్యకి ఇచ్చి, పరంధామయ్య గారు, ఇది మీ వద్ద ఉంచండి, ఇప్పుడే వస్తాను. చలికాలం కదా, కాస్త ఎక్కువగా యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది అని బస్ దిగాడు. తన పని పూర్తి చేసుకుని కండక్టర్ బస్సులోకి వచ్చేలోగానే బస్సు ఎక్కేశాడు రంగనాథం. వస్తూనే ఎర్ర సూట్ కేసు పరంధామయ్య నుండి తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు. బస్ మళ్ళీ బయలుదేరింది. ఇద్దరు ముసలివాళ్ళు తమ గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. ముందుగా పరంధామయ్య, రంగనాథ్ గారు, నేను ఈరోజు మా అమ్మాయి సంబంధం గురించి విశాఖపట్నం వచ్చాను. మగపిల్లి వారిని కలిసి అమ్మాయి జాతకం, ఫోటో, అన్ని వివరాలు ఇచ్చాను. ఇక రిజల్ట్స్ రావాలి. రిటైర్ అయ్యాను, ఈ భారం నెత్తి మీద ఉంది, చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను అన్నాడు. భలే ఉందండి పరంధామయ్య గారు, నేను మా అమ్మాయి వివాహ నిమిత్తమే పాల్వంచ వెళ్తున్నాను. అయితే మా అమ్మాయికి సంబంధం ఆల్రెడీ కుదిరింది. పాల్వంచ బస్ స్టాండ్ పక్కనే మా వియ్యాల వారి ఇల్లు, అక్కడికే వెళ్తున్నాను అన్నాడు. చాలా బాగుంది రంగనాథం గారు, మీరు గట్టెక్కేశారైతే అన్నారు. ఇక నా విషయమే తెలియాలి. ఈ రోజుల్లో కట్నం బాగా పెరిగింది, వాళ్ళు ఏం అడుగుతారో అని భయంగా ఉంది అన్నాడు పరంధామయ్య. అమ్మాయి వయసు ఎంత అన్నాడు రంగనాథ్. 21 నుండి 22 వచ్చింది అన్నాడు పరంధామయ్య. అలాగా, పర్వాలేదు, ఇంకా తొందరపడి మీరు మీ జీవితాన్ని దుర్భరపరుచుకొని ఎక్కువ కట్నం ఇచ్చి చేయాల్సిన తొందర లేదు. చూడండి, మరీ కట్నం ఎక్కువ అడిగే వారింటికి పిల్లని అసలు ఇవ్వకండి. అలాంటి డబ్బు మనుషులు మన పిల్లల్ని సరిగా చూడరు అన్నాడు రంగనాథం. రంగనాథం మాటలు కాస్త ఊరటనిచ్చాయి పరంధామయ్యకి. బస్ రోడ్ బాగుండడంతో నెమ్మదిగా వెళ్తున్నట్లు అనిపించినా వేగంగానే వెళ్తోంది. చల్లని గాలిలో ఇద్దరు నిద్రపోయారు. 2 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేని పరంధామయ్యకి గాఢంగా నిద్ర పట్టసాగింది. ఎందుకో బస్సు ఆగింది. రంగనాథం లేవడం, తన చేతికి సూట్ కేసు మళ్ళీ ఇవ్వడం లీలగా అనిపించింది పరంధామయ్యకి. ఆ సూట్ కేసుని గట్టిగా పట్టుకుని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు పరంధామయ్య. చేతిలో సూట్ కేసు జారి క్రింద పడడంతో దిగ్గున లేచాడు పరంధామయ్య. బస్ వేగంగా వెళ్తోంది. పక్కన రంగనాథం లేడు. వెంటనే లేచి కండక్టర్కి చెప్పాడు. కండక్టర్ కంగారు పడి బస్సు ఆపాడు. అంతా మేం చూడలేదంటే మేం చూడలేదన్నారు. బస్ రాజమండ్రిలో ఆగినప్పుడు ఆయన దిగడం చూశాము, మళ్ళీ ఎక్కడం చూడలేదు అన్నారు కొందరు. రాజమండ్రి దాటి సుమారు 1.5 గంటన్నర అయింది. ఇప్పుడు ఇంకేం చేయలేము అంటూ బస్సు ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. పరంధామయ్య ఓ క్షణం ఆలోచించి, రంగనాథం ఎలాగో పాల్వంచ వియ్యాల వారింటికి వస్తాడుగా, అక్కడ కలుద్దామని నిర్ణయించుకుని సూట్ కేసు మూత తెరిచాడు. దాని నిండా 1000 రూపాయల నోట్ల కట్టలు. వెంటనే సూట్ కేసు మూసేశాడు. ఇక నిద్రపోలేదు. అతనిలో నిజాయితీ అతన్ని నిద్రపోనివ్వలేదు. తను భద్రాచలం వెళ్లాల్సి ఉన్నా వెళ్లకుండా బస్ పాల్వంచలో ఆగగానే దిగిపోయి పాల్వంచ బస్ స్టాండ్ పక్కన ఓ సిమెంట్ బెంచిపై కూర్చుని ఉండిపోయాడు. ఓ 3 గంటలు గడిచాక దూరం నుండి రంగనాథం వస్తూ కనిపించాడు. వెంటనే పరుగున ఎదురేగి సూట్ కేసు అతని చేతిలో పెట్టాడు పరంధామయ్య. రంగనాథం కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి. పరంధామయ్యను గాఢంగా కౌగిలించుకున్నాడు.
పరంధామయ్య గారు, ఈ డబ్బులు నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ డబ్బులు. మా అమ్మాయికి నగలు చేయిస్తామని వియ్యాలవారు అంటే తీసుకున్నాను. మా వాడిని అడగకుండా నా డబ్బులతో నా కూతురు పెళ్లి చేయాలని నా తాపత్రయం. నేను రాజమండ్రిలో దిగి బాత్రూమ్కి వెళ్ళి కళ్ళు తిరిగి అక్కడే కూర్చుండిపోయాను. మీరు బస్సు ఆపుతారనుకున్నాను, కానీ బస్సు వెళ్ళిపోయింది. మీరు ఆ బస్సులో వెళ్ళిపోయారు. ఈ డబ్బులు ఇంకా పోయాయి అనుకున్నాను. నన్ను క్షమించండి. నిజానికి వియ్యాల వారికి ఈ విధంగా డబ్బులు పోయాయి అని చెప్పి మా అబ్బాయి వద్ద నుండి తీసుకువచ్చి ఇస్తానని చెప్పడానికే పాల్వంచ వచ్చాను. మిమ్మల్ని ఇలా ఇక్కడ ఊహించలేదు అన్నాడు రంగనాథం. రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయం లేచిన వెంటనే ఓ దుర్వార్త చేరింది. పరంధామయ్యను విశాఖపట్నం సంబంధం వారు 10 లక్షలు కట్నం అడగడం, లేకపోతే వేరే సంబంధం చూసుకోమని కబురు పెట్టారు. తన స్థాయికి బాగా ఎక్కువగా ఉండడంతో సంబంధం వదిలేశాడు పరంధామయ్య. ఆ రోజు ఇక బయటకు వెళ్ళాలనిపించక ఇంట్లోనే ఉన్నాడు పరంధామయ్య. భార్య ఓదారుస్తోంది. ఈలోగా తలుపు ఎవరో చప్పుడు చేసినట్లయి తలుపు తీసింది. రంగనాథం గారు ఆయన కుటుంబ సభ్యులతో లోపలికి వచ్చారు. వారిని చూస్తూనే ఆశ్చర్యంగా లేచి వెళ్ళి ఆహ్వానించాడు పరంధామయ్య ఎంతో సంతోషంగా. అందరూ కూర్చున్నాక రంగనాథన్ తన కూతురు పెళ్లి శుభలేఖ ఇచ్చి, పరంధామయ్య గారు, మరి మీరెప్పుడు ఇస్తారు శుభలేఖ అన్నాడు. పరంధామయ్య చిన్నగా నొచ్చుకొని జరిగింది చెప్పాడు. వెంటనే ఎగిరి గంతేసినంత పనిచేశాడు రంగనాథం. అయ్యా పరంధామయ్య గారు, మీ ఇలాంటి నిజాయితీ పరుల ఇంట నుంచి పిల్లని తెచ్చుకోవడం పూర్వజన్మ సుకృతం. పైగా పిల్ల కూడా కుందనపు బొమ్మలా ఉంది. ఇదిగో మా వాడు మీ నిజాయితీకి చాలా ముగ్ధుడైనాడు. ఈరోజు మంచి రోజు అని మా సిద్ధాంతి గారు చెప్పారు. తాంబూలాలు తీసుకోవడానికి మీకేమన్నా అభ్యంతరమా అన్నాడు రంగనాథం. ఎదురు చూడని ఈ అదృష్టానికి భగవంతుడు తన నిజాయితీకి ఇచ్చిన ఈ విలువైన బహుమతికి పరంధామయ్య ఉబ్బి తబ్బిబ్బవుతూ ఎంత భాగ్యం అన్నాడు చేతులు పట్టుకొని. తాంబూలాల కార్యక్రమం ముగియడమే కాక 2 పెళ్ళిళ్ళు ఒకే రోజున జరిగిపోయాయి. ఎంత సంతోషంగా ఉందండి ఈ కథ వింటూ ఉంటే. ఇట్లాంటి మానవతా విలువల్ని పెంచుకోవాలి మనుషులు. ఈ సంపాదన క్రమంలో పడిపోయిన నేటి తరంలో ఇటువంటి ఆప్యాయతలు, నిజాయితీలు, నమ్మకాలు, కుటుంబ వ్యవస్థలు చాలా దెబ్బతినిపోతున్నాయి ఈ రోజుల్లో. ఇటువంటి చక్కటి కథ నాకు దొరకడం, మీతో షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ తాంబూలాల కథని మీకు కనుక నచ్చితే మీ కామెంట్స్ని నాకు అందజేస్తారని తెలియచేసుకుంటూ, మీ అభిమాన హేమబాల. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.